ఈ నెల 24వ తారీఖు చాలా చాలా శక్తివంతమైన రోజు. అదే దశ పాపహార దశమి. మీరు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు తప్పులు అన్ని తొలగించుకునే రోజుది. ఈ రోజు మీరు ఈ పనులు కనుక చేస్తే మొత్తం మీ జీవితమే మారిపోతుంది. మన శివ పురాణం ప్రకారం చూసుకుంటే మన గత 10 జన్మ పాపాలన్నీ తొలగి పుణ్యం లభిస్తుంది. ఆ రోజు ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి. సంవత్సరంలో ఎంతో విశేషమైన దశములు 2 వస్తాయి. ఒకటి విజయదశమి, ఇంకోటి దశ పాపహార దశమి. మన హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే గంగాదేవి భూమి మీద అవతరించింది. అందుకే దీనికి దశ పాపహార దశమి అని పేరు. దశ అంటే 10. ఈ ఒక్క రోజే మనం చేసే ఈ చిన్న పని వల్ల మన మనసు, మాట, శరీరం ద్వారా చేసిన 10 రకాల మహా పాపాలనేవి పూర్తిగా తొలగిపోతాయి. అందులో 3 శారీరక తప్పులు, 4 మాటల ద్వారా ఇతరుల్ని నొప్పించడం, 3 మనసులో అనుకునే చెడు ఆలోచనలు. ఈ 10 పాపాల నుండి ముక్తి లభించడమే ఈ రోజు ప్రత్యేకత. అసలు ఈ రోజు మనం ఏం చేయాలి? ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తాన లెగిసి మనం స్నానం చేసే నీళ్లలో కొంచెం గంగాజలం లేదా తులసి దళాలు వేసి స్నానం చేయాలి. గంగాదేవిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ శివాలయానికి వెళ్ళాలి. వెళ్లి స్వామివారికి అభిషేకం చేయాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో ఉండే దారిద్ర్యం పోతుంది. ఆ మనిషికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. వీలైతే ఈ రోజు పేదవాళ్లకి లేదా బ్రాహ్మణులకి దానం చేయండి. ఈ మంత్రాన్ని జపించిన లేదా విన్నా చాలా మంచిది. ఓం త్రిపత గామిన్యై విద్మహే సురసరిథ్యై ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్. ఒక్కసారి మనస్ఫూర్తిగా కమెంట్స్ లో హర హర అని కమెంట్ చేయండి.